ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీష్ రావు గారు అయితే విచారణకు హాజరైన నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతుంది రేపటి రోజు? ఏం లేదు, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ముఖ్యమంత్రి మంత్రులు చెప్పింది అంతా కూడా అబద్ధం, ప్రజల్ని మోసం చేసిరు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అన్నది తెలంగాణ సమాజానికి వాస్తవం తెలియబోతున్నది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తెలియబోతుంది. ఎందుకంటే భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి ఇతర పార్టీలు కూడా ఆరోపిస్తున్నారు. లేదు, బొగ్గు కోణం లేదు, కుంభకోణం చేయడంలో మీకు అలవాటు, వాళ్ళకి అలవాటు. అందుకే వాళ్ళకి అలవాటు ప్రకారంగానే అందరు అట్లనే చేస్తారు అనుకుంటున్నారు. ప్రాణహిత చెవెళ్ళ తట్టెడి మట్టి తీయకుండా ప్రాజెక్టు ఒక్క పర్మిషన్ లేకుండా ఏం చేసిండ్రు మీరు? 3000 కోట్ల మొబిలైజేషన్ పేరు మీద దండుకున్నారు కదా, సర్వేలు మొబిలైజేషన్ ఆ పేరు మీద 3000 కోట్ల ఒక ప్రాజెక్ట్ ఎందుకు వచ్చేయలే? ఇలా కాళేశ్వరం అనేది తెలంగాణ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవాలు తెలిసే వాళ్లకు తెలుసు, అర్థమయ్యేటప్పుడు అర్థమవుతుంది. లోతుగా సాంకేతిక పరిజ్ఞానం, లోతుగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేది. ఎప్పటికైనా తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వరప్రదాయిని, కల్పవృక్షం లాంటిది. దాన్ని ఎవ్వడూ కాదనలేడు. కాళేశ్వరం అంటే ఏంటి సార్? అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం నిర్మాణాన్ని అంటే ఇతర పార్టీలు ఏదో దూపుడుతోటిగా తీస్తున్న పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మీరు అడిగినట్టుగా కాళేశ్వరం అంటే రేవంత్ రెడ్డి గారి భాషలు చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ నాయకుల భాషలు చెప్పాలా, వాస్తవం చెప్పాలా? వాస్తవమే చెప్పాలి కదా. కాళేశ్వరం అంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా వాళ్లకు భజనగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చెప్తున్న మాట ఏంది? మేడిగడ్డ అంటేనే కాళేశ్వరం అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజమాది కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నది ఒక భాగం మాత్రమే. 94,000 కోట్లతో కడితే 94,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాంట్లో 4,600 కోట్లు మాత్రమే మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కుంగింది 7వ బ్లాక్లో 2 పిల్లర్లు. మొత్తం కాళేశ్వరం కుంగింది, 1,00,000 కోట్లు తిన్నారు, అయిపోయిందని మాట్లాడుతుంది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, రంగనాయకమ్మ సాగరు, అన్నపూర్ణ సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, గంధమల్ల రిజర్వాయరు, బస్వాపూర్ రిజర్వాయర్, ఇట్లా 15 రిజర్వాయర్, 204 కిలోమీటర్ల టన్నల్ కాలువ, సొరంగ కాలువ, 1560 కిలోమీటర్ల గ్రావిటీ ఓపెన్ ఛానల్స్. ఇవన్నీ డబ్బులు దండుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు తప్పితే కానీ ప్రజలకు ఉపయోగం లేదు ఈ ప్రాజెక్టు వల్ల అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏంటంటే 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం అప్పచెప్తే జలయజ్ఞం పేరు మీద ఈ ప్రాజెక్టులు కట్టే పేరు మీద తట్టెడి మట్టి తీయకుండా ప్రతి ప్రాజెక్టుల మీద మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద 1,000 కోట్లు దండుకున్నారు. ఆ 1,000 కోట్లు రియల్ ఎస్టేటు, భూములు, వ్యాపారాలు చేసి బాగా బలిసిపోయింది. తట్టెడి మట్టి తీయలే. అదే ప్రాణహిత చెవెళ్ళలా వాళ్ళు ఇదే చెప్తున్నారు. ప్రాణహిత చెవెళ్ళలో తుమ్మిడి ఎట్టి దగ్గర తట్టెడి మట్టి తీయకుండా 3,000 కోట్లు ఖర్చు పెట్టి డిజైన్లు, సర్వేలు, మొబిలైజేషన్ల పేరు మీద 3,000 కోట్లు ఉత్తగా దండుకున్నారు తప్ప 9 పైసలు. మరి ఎందుకు పూర్తి చేయలే? అట్లా ఏ పని చేయకుండా 1,000 కోట్లు దండుకునేటటువంటి వాళ్ళకి అందరూ కూడా అదే పని చేస్తారు అనుకుంటారు. అంతకంటే ఏం మాట్లాడతారు? గట్లనే మాట్లాడతారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే కేసీఆర్ గారి మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నా కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు? మరి రేపు వస్తే సమాధానం చెప్తారు. ఎందుకు మేము మాట్లాడేది కేసీఆర్ గారు స్పందించినట్టు కదా. మీ కేసీఆర్ గారు అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఎప్పుడు పడితే ఈ చిల్లరగాడు, రోడ్డు ఎంట పోయేటోడు, రిజర్వాయర్కు, బ్యారేజ్కి, డ్యామ్కి తేడా తెలియనటువంటి వాడు, క్యూసెక్లకు, అవుట్ఫ్లోకు, ఇన్ఫ్లోకు తేడా తెలియనటువంటి వాడు, టీఎంసీకి దానికి తేడా తెలియనటువంటి వాడు, ప్రతి ఒక్కడు సొల్లు మాట్లాడితే దానికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలా? మేము లేమా? సరిపోతలేదా? తెలుసా మీకు? ఏం తెలియదు వీళ్ళకి ఏం తెలియదు. బ్యారేజ్ అంటే ఏంది తెలియదు, డ్యామ్ అంటే ఏంది తెలియదు, రిజర్వాయర్ అంటే ఏంది తెలియదు, ఇంకోటి అంటే చెరువు అంటే ఏంది తెలియదు, ఇన్ఫ్లో తెలియదు, అవుట్ఫ్లో తెలియదు, టీఎంసీ లేదు, ఏది తెలియదు. వీళ్ళు మాట్లాడతారు. బరాబర్ కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడింది కదా. రేపు 11వ తారీఖు వస్తుంది. ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడే చెప్తాడు. ఏ విధంగా ఏ రూపంలో సమాధానం చెప్పాలో ఆ విధంగా చెప్తాడు. దానికి కేసీఆర్ గారు ఇట్లా సమాధానం చెప్తానే మీకు తట్టుకునే శక్తి లేదు. మీకు వద్దు, కోరుకోకండి. అలా కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీష్ రావు గారు హాజరైన నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతుంది రేపటి రోజున? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరం అంటే కమిషను, మిషన్ కాకతీయుల కమిషను, తర్వాత విద్యుత్ కొనుగోలుల కమిషను, తర్వాత ఫోన్ ట్యాంపరింగు, తర్వాత ఈ ఫార్ములా, ఇక్కడికి వస్తే కాళేశ్వరం. మరి ఇప్పుడు ఇట్లా ఒకవేళ అవినీతి జరిగింది అనుకుందాం,
నువ్వు చెప్పినట్టే. మరి నీ దగ్గర సిఐడి ఉంది, నీ దగ్గర సిట్ ఉన్నది, నీ దగ్గర పోలీసు ఉన్నది, నీ దగ్గర మీడియా ఉన్నది, అసలు అధికారమే నీ దగ్గర ఉంది కదరా భయ్. మరి 15 నెలల నుంచి మీరు అందరూ కలిసి ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. అంటే డబ్బులు దండుకోవడానికి మాత్రమే నిర్మాణం చేశారు, ప్రజలకు ఉపయోగం దీనివల్ల ఏ మాత్రం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? నేను అదే అంటున్నా, డబ్బులు దండుకుంటే మరి ఈ డబ్బులు ఎవరి అకౌంట్లకు పోయినాయి? కేసీఆర్ అకౌంట్లకు పోయినాయా, హరీష్ రావు గారి అకౌంట్లకు పోయినాయా, లేకపోతే రామన్న అకౌంట్లకు పోయినాయా? మరి తేల్చండి అంటున్నా నేను. ఈ సంస్థలన్నీ ఉన్నాయి దేనికి? మీరు 18 నెలలు అయినా ఏం బిగుతున్నారని అడుగుతున్నా నేను. అంటే కమిషన్లు ఎందుకు రా భయ్? అంటే కమిషన్లు వేసి కాలయాపన చేస్తూ వానితోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి, వీనితోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి, వాడిచ్చిన స్టేట్మెంట్ని అన్ని టీవీలలో చూపించాలి, కేసీఆర్ని బదనాం చేయాలి. అదే కమిషన్ అంటేనే బదనాం చేయడానికి తమ్మి. ఈ దేశంలో 100 కమిషన్లు ఏర్పడ్డాయి. నేను అడ్వకేటు, హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్. నేను ఏ కమిషన్ రిపోర్ట్ తోటి కూడా ఏ వ్యక్తికి కూడా శిక్ష పడలేదు, ఏ కమిషన్ రిపోర్ట్ తోటి ఎవరి దగ్గర కూడా రికవరీ చేయలేదు. కమిషన్లు అంటే కాలయాపన, కమిషన్లు అంటే బొట్టగాల్చి మీద వేయటము. ఆ కమిషన్ ఇట్లా రిపోర్ట్ ఇచ్చింది ఆ గవర్నమెంట్ కాబట్టి వాడిని చెప్పినట్టు వాళ్ళకి అనుకూలంగా ఇస్తారు, వీనికి అనుకూలంగా ఇస్తారు. దాంట్లో వీళ్ళు మీడియా మొత్తం కూడా ప్రచారం చేయడం కొరకే. నిజంగా కేసీఆర్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు మీరు ఆపుతున్నారు అంటున్నా నేను. మీ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి అంటున్నా. అంటే దీని అర్థం ఏంటి? ఎవరు ఏం తప్పు చేయలేదు కాబట్టే నువ్వు కమిషన్లని ఎంచుకున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఈ 420 హామీలు ఇచ్చి నువ్వు సీట్ల మీద కూర్చొని జనం తంతరేమో, ఒక్క హామీ కూడా నువ్వు నెరవేర్చలేదు కాబట్టి పబ్లిక్లో ఎమ్మడబడి కొడతారని చెప్పేసి నువ్వు గడికోసారి ఫోన్ ట్యాంపరింగ్ అంటాడు, మళ్ళీ కొన్ని రోజులు పోయినాక కరెంటు కొనుగోలు అంటాడు, కొన్ని రోజులు పోయినాక ఫార్ములా ఇవి అంటాడు. మీరందరికి ఇసుకు రావట్లేదు అవి. ఇది వచ్చినాక ఇప్పుడు కాళేశ్వరం అంటుడు. అరే భయ్, నిజంగా కేసీఆర్ అనేటోడు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తయ్యా. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం ఎకరా భూమి 30 లక్షలకు పోయింది. ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రైతులు ప్రతి ఒక్క కులంలో బాగుపడరు. కేసీఆర్ నిజంగా డబ్బుల కోసమో, కేసీఆర్ నిజంగా కమిషన్ల కోసమో చేయదలుచుకుంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్యాకేజీగా చేసిండు అనుకో, కొన్ని 100,000 కోట్ల రూపాయలు అయాల్లో వచ్చాయి. కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా అంటే భారీ అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఇతర పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు? మరి నేనేమంటున్నా, ఈ సన్నాసులు, ఈ లంగాలు వాళ్ళు వేసే ట్రాప్లోకి మేము రాము. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, వాళ్ళ వాస్తవాలు లేవు. అబద్ధాలు మారటం దగ్గర మనం ఎందుకు మాట్లాడాలి? అవసరం ఉన్న కాడ మాట్లాడాలి. కేసీఆర్ ఎక్కడ మాట్లాడాలనో, ఎప్పుడు మాట్లాడాలనో, ఎంతసేపు మాట్లాడాలనో ఆయనకు తెలుసు. కాబట్టి రేపు నీ కాళేశ్వరం ఈ ఘోష దగ్గర ఆయన సుప్రీంకోర్టు జస్టిస్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాడు, బీజేపీ వాడు ఈ మన బీఆర్ఎస్ని బదనాం చేయాలని కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఆయనకు అట్లా అవసరం లేదు, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కాబట్టి ఏమైతే రేపు కేసీఆర్ వచ్చి లెక్కలతో సహా చెప్తాడు, నువ్వు మేడిగడ్డకి ఎందుకు మార్చిండు, తుమ్మిడి అట్ట నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి, అక్కడ వైల్డ్ లైఫ్ వాళ్ళ పర్మిషన్లు రావని చెప్పిర్రు, అక్కడ నీకు 140 టీఎంసీలు అక్కడ ఆపడానికి నీకు అక్కడ వసతులు లేవని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది. మూడోది మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి నేను తుమ్మిడి అట్ట నుంచి మేడిగడ్డకు మార్చినని చెప్తాడు. అదేవిధంగా నువ్వు చెప్పినట్టు దాంట్లో నాణ్యత లేదు అని అంటారు. నాణ్యత లేకపోతే నువ్వు ఆ భూకంపం వచ్చినా కూడా ఆగిపోయింది కదా మేడిగడ్డ, ఇప్పుడు లైవ్ కదా. ఇలా నువ్వు ఒకవేళ మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోతే నిన్న బస్వాపూర్కి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి అంటున్నాం, రేపు మూసి ఎట్లా నువ్వు క్లీన్ చేస్తామని అంటున్నాం. అంటే ఈ నీళ్ళన్నీ వస్తున్నాయి అంటే ఇక్కడ దాకా కాళేశ్వరం ఇది లైవ్. కాళేశ్వరం ఏం కూలిపోలేదు. ఒక బరాజులో నువ్వు ఒక 2 పిల్లర్లు పోతే, నువ్వు 80 పిల్లర్లలో 2 పిల్లర్లు పోతే అది చూపించి కాళేశ్వరం పోయింది, కేసీఆర్ అవినీతి చేసిండు, దీంట్లో నాణ్యత లేదంటుండు. మరి 500 సంవత్సరాల నుంచి రాని వరద మొన్న గోదావరిలో వచ్చింది, వస్తే మరి మొత్తం కొట్టకపోవాలిగా మేడిగడ్డ. అంటే కొట్టకపోలేదంటే భూకంపం వచ్చింది మొత్తం ఎగిరిపోవాలి కదా, ఎగిరిపోవాలంటే దాంట్లో నాణ్యత ఉందనే కదా చెప్పేది. కేసీఆర్ గారు మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించమంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ పట్టుమని 10 ఎకరాలకు కూడా వీళ్ళు నీరు అందియాలని చెప్పేసి మాట్లాడుతారు. ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ వాళ్ళకి కాళేశ్వరం అంటే తెలియదు, వాళ్ళకి ఈ డ్యామ్ కట్టిన ఉద్దేశం ఏందో తెలియదు, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళ కమిషన్లు అంటే దన్నుకోవటమే తెలుసు. నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, జనాలు ఎట్లా బాగుపడాలి, రైతాంగం ఎట్లా బాగుపడాలి, పేదోడు ఎట్లా బాగుపడాలి, తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఎట్లా అయింది, ఇక్కడ 2,70,00,000 మెట్రిక్ టన్నుల పంట ఎట్లా పండింది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ 24 గంటల కరెంట్ ఇచ్చినా, రైతు బంధు, రైతు బీమా ఇచ్చి 30-40 లక్షల ఎకరాల భూమి చేసిండు కదా. మరి 2014 ముందు కూడా నువ్వు చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయి కదా. నువ్వు చెప్పిన శ్రీరామ్ సాగర్, నువ్వు చెప్పిన మిగతా ప్రాజెక్టులు, మరి నీళ్ళు ఎందుకు రాలేదు, తెలంగాణలో పంటలు ఎందుకు పెరగలే అంటే మీకు చేత కాలేదు, మీరు చేయలేదు. కేసీఆర్ చేసి చూపించిండు, పంటలు పెరిగినాయి కాబట్టి. ఈ రోజు నువ్వు తెలివి తక్కువ ఉన్నావు కాబట్టి తెలివికల్లోని బోధనం చేయాలి, అర్థమైందా? తెలివికల్లోని చంపాలి. ఎగువన ఉన్న తుమ్మిడి హట్టు ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా మరి దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి గల కారణాలు ఏంది, అసలు రాజకీయ లబ్ధి కోసం ఈ నిర్మాణం చేపట్టారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తా అంటే ఇతర పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని అంటే నేను ఏమంటున్నా, వాళ్ళకి దీని మీద పూర్తిగా అవగాహన లేక తుమ్మిడి హట్టు దగ్గర కడితే 140 టీఎంసీలు, 140 టీఎంసీలలో మళ్ళా
కింద ఉన్న మహారాష్ట్ర కానీ మీ కర్ణాటక వాళ్ళకి కానీ 60-70 టీఎంసీలు పోవాలి అంటే 50 టీఎంసీలు అవుతుంది. కానీ మనకి రావాల్సింది 200 టీఎంసీలు ఎక్కడ మిగిలితాయి గోదావరిలో అంటే అప్పుడు వాళ్ళు ఇక వ్యాప్ అనే సంస్థతోటి కేంద్ర సంస్థతోటి కేసీఆర్ గారు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వ్యాప్ తోటే వాళ్ళు అది సర్వే చేయించి వాడు తుమ్మిడి అట్టి పెట్టాడు. తుమ్మిడి అట్టి పెట్టిన తర్వాత తుమ్మిడి అట్టిలో సిడబ్ల్యూసి మీరు చెప్పినటువంటి నీళ్లు నిల్వ ఉండేట సాధ్యం కాదు. తర్వాత వైల్డ్ లైఫ్ ఏదైతుందో అక్కడ పర్మిషన్స్ ఇవ్వరు. తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళు ఒప్పుకోవట్లేదు 140 మీటర్లు పెంచుతా అంటే. ఈ 3 ఉన్నాయి కాబట్టి మనం ఇది కాదురా ఇది ముందు పోనెట్టుందని చెప్పి ఇంకా బెటర్గా ఎక్కడ నీళ్ళు ఆపగలుగుతామని కేసీఆర్ ఆలోచించి వ్యాప్ అనే సంస్థని కేంద్ర సంస్థను పిలిపించి వాళ్ళు సర్వే చేసిరు. వాళ్ళు సర్వే చేస్తే ఇక్కడ చేవెళ్ళ వచ్చిన తర్వాత ప్రాణహిత వచ్చిన తర్వాత గోదావరిలో కలిసిన పాయింట్ తర్వాత మేడిగడ్డ ఉన్నది. ఈ మేడిగడ్డ కనుక కడితే 24 గంటలు సజీవంగా ఉన్న ప్రాణహిత నీళ్లు ఈ మేడిగడ్డ గోదావరి నుంచి వచ్చే నీళ్లు కనుక ఆపితే 200 టీఎంసీల నీళ్లు బ్రహ్మాండంగా మనకి మేడిగడ్డ నుంచి సుందిల నుంచి అన్నారం నుంచి ఇక్కడ ఎల్లంపల్లి నుంచి రంగనాయక సాగరు ఈ మనం గట్టిన ఇవన్నీ కూడా నీళ్ళు వస్తాయి. అంటే ఇవాళ నీకు గంధమల్ల నీళ్ళు ఎందుకు వచ్చినాయి, ఇవాళ కోదాడు దాకా నీళ్ళు ఎందుకు పోయినాయి అంటే శ్రీరామ్ సాగర్ 2వ ఫేజ్ ద్వారా ఇవన్నీ కాళేశ్వరం ద్వారా పోయినాయి. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు తెలియదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. కాబట్టే కేసీఆర్ గారు అది మార్చిండు. అది మార్చడం వల్లనే ఈరోజు మనకి 30-40 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. పంటలు పండినాయి, భూముల రేట్లు పెరిగినాయి. పంజాబ్ను తలదాన్ని హర్యానాను తలదాన్ని పంటలు పండించినాము. ఇది వాస్తవాలు కాదా? ఇవి కాదు చెప్పిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు. విచారణలో భాగంగా అవినీతి జరిగిందని తేలితే రేపు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందంట? అరే నేను ఏమంటున్నా, డిపిఆర్ఏ 80,000 కోట్లు, ఆడ ఖర్చు అయింది 92,000 కోట్లు. వీడు 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు కదా. అసలు వీడి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, వీడికి తలకాయలో ఏమైనా మెదడు ఉందా, మోకాల్లో ఉన్నదా, వీడు చదువుకున్నాడా చదువుకోలేదా? ఎట్లయితే రాబా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అని ఎట్లా అంటావు? అంటే నీకు ఏమైనా కేసీఆర్ని బదనం చేయాలనేదే ప్రాధాన్యత. సరే ఇక్కడ లోకల్ నాయకులు అంటే చెప్పిర్రు అనుకుందాం కాసేపు, కేంద్రం నుంచి వచ్చే రాహుల్ గాంధీ అయినా తెలుసుకోవాలి కదా, ఆయనన్నా స్టడీ చేయాలి కదా. వీళ్ళ మాటలు విని ఎవడో రాసిచ్చిన మాటలు పట్టుకొని రేపు కాబోయే ప్రధాని అంటుర్రు రాహుల్ గాంధీ. అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా మాట్లాడితే చాలా చిన్న చూపు గాడా. పప్పు అని అంటుండే వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇటువంటి స్టేట్మెంట్లు ఏమంటున్నా వాడు పప్పు అంటుండు. నిజంగా నువ్వు పప్పు వేయనేమని చెప్పి మాకు కూడా అనుమానం వస్తుంది. నేను ఏమంటున్నా, రేపు కేసీఆర్ గారు కూడా 11వ తారీఖు నాడు వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఈ ఘోష్ కమిషన్కి లెక్కలు చెప్పిన తర్వాత, ఘోష్ అనేది సుప్రీంకోర్టు జడ్జి, రాజకీయ నాయకుడు కాదు. ఇవన్నీ వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఘోష్ కూడా లేచి శబాష్ కేసీఆర్ లాంటి నాయకత్వం భారతదేశానికి అవసరము. ఇవాళ మనకి పాకిస్తాన్ తోటి భారతదేశానికి గొడవ వచ్చింది. ఆ గొడవలో వాళ్ళని చంపారు. దానికి మనం సింధు నదీ జలాలు ఆపినాము. సింధు నదీ జలాలు ఆపినాం కానీ ఆ నీళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలో ఇలా భారతదేశం దగ్గర లెక్కలు మనకి సరైన ప్లాన్ లేదు. కానీ ఇలా ఘోషి చెప్పబోతున్నాడు ప్రధానమంత్రికి. ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్ళి నువ్వు చూడురా బాబు, తెలంగాణలో కేసీఆర్ అనే నాయకుడు నిర్మించిండు. అన్ని క్యూసెక్ల నీళ్లు ఈ నీళ్ళను కూడా మరి తెలంగాణలో పల్లెపల్లెలో పారించినటువంటి కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని, కాళేశ్వరాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ సింధు నీళ్ళను కూడా ఈ భారతదేశంలో ఉన్న అన్ని 29 రాష్ట్రాలకి ఎట్లా మళ్లించాలనో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నమూనా రోల్ మోడల్ కాబోతున్నది. ఇదే రేపు ఘోష్ పోయి భారతదేశ ప్రధానికి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్కి చెప్పబోతున్నాడు. ఇది జరుగుతుంది. ఎందుకంటే ఘోష్ అనేవాడు రాజకీయ నాయకుడు కాదు, మాకు నమ్మకం ఉన్నది. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఎవిడెన్స్తో లెక్కలు చూస్తాడు. ఆ లెక్కల ప్రకారమే దేశంలో రాష్ట్రంలో ఏం జరిగింది, కాళేశ్వరానికి పూర్వం తెలంగాణ అయింది, తర్వాత తెలంగాణ అయింది. కాబట్టి ఈ కాళేశ్వరం వల్ల ప్రజా ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు బాగుపడరు, పంటలు పండినాయి. కాబట్టి కేసీఆర్ విజనరీ ఈ భారతదేశానికి అవసరం అని చెప్పి ఈ ఘోష ఈ ప్రధానమంత్రి చెప్పబోతున్నాను కూడా చెప్తున్నాను నేను.